అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మెయిన్లీ నా జర్నీలో చూసుకున్నట్లయితే జాబ్లెస్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి సంబంధించినటువంటి మెయిన్ కీ పాయింట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎవరైనా సరే జాబ్కి ప్రిపేర్ అవుతున్న టైంలీ జాబ్ అనేది రానప్పుడు డిసప్పాయింట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడగడం వల్ల కానీ, అండ్ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ జాబ్ ఇంకా రాలేదని చెప్పి అడగటం వల్ల మనకు లోపలే డిసప్పాయింట్మెంట్ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల మనం ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతున్నాం దానికి 100% ఎఫెక్ట్ అనేది ఇవ్వలేము. కాబట్టి మెయిన్లీ 4-5 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. అది మీ లైఫ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా, అది డిఫెన్స్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, ఫర్దర్ ఎనీ జాబ్, మీకు పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ అనేది మీకు ప్రిపరేషన్ టైంలో కావచ్చు, అండ్ ఫిజికల్ టైంలో కావచ్చు, అండ్ మెంటల్ హెల్త్ దేంట్లో అయినా కానీ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సక్సెస్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ సింగిల్ టాస్క్. అంటే ఒక పర్టికులర్ పీరియడ్లో అది అవే టాస్క్ కాదు, ఇట్స్ టేక్ లాంగ్ ప్రాసెస్. కాబట్టి లాంగ్ ప్రాసెస్ మనము కంప్లీట్ చేయాలంటే మనకు ప్రతి ఒక్క స్టెప్లో కూడా మనం అప్లై చేసే టైం నుంచి మనకు కాల్ లెటర్ వచ్చేంత వరకు ఎంతైతే లాంగ్ ప్రాసెస్ ఉంటుందో ఆ లాంగ్ ప్రాసెస్ అంతా కూడా మనకు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పేషెన్స్ అనేది ఒక కాంపిటేటివ్ పర్సన్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. మనం ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా ఫర్దర్గా మన ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, మన మెంటల్ కానివ్వండి, ఏ యాక్టివిటీ చేస్తున్నా కూడా మన డైలీ షెడ్యూల్ అనేది కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ఫుడ్డే కావచ్చు. మనం ఈరోజు మార్నింగ్ 6 తిన్నాము, రేపు మార్నింగ్ 9 తిన్నాము, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 8 తిన్నాము. ఇలా తినడం వల్ల ఒక కన్సిస్టెన్సీ అనేది మన ఫుడ్లోనే లేకుంటే మనకు ఆటోమేటిక్గా మన బాడీలో ట్రబుల్ వస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది మనకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీగా మనం ఈరోజు మన ప్రిపరేషన్ షెడ్యూల్లో ఈరోజు 10 అవర్స్ చదివాం, మళ్ళీ రేపు నిన్న 10 అవర్స్ చదివాం, ఈరోజు ఎందుకు ఎక్కువ చదవడం అని చెప్పేసి ఈరోజు 5 అవర్స్ చదివాం, నెక్స్ట్ డే 2 అవర్స్, అండ్ నెక్స్ట్ డే 10 అవర్స్, అండ్ నెక్స్ట్ డే 6 అవర్స్. ఇలా కన్సిస్టెన్సీ అనేది మిస్ అయినట్లయితే మీరు ఎంత ప్రిపరేషన్ చేసినా కూడా దానివల్ల వితౌట్ ఎనీ చూస్. కాబట్టి కన్సిస్టెన్సీగా మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. 5 అవర్స్ లేదంటే 4 అవర్స్తో ఇలా కన్సిస్టెన్సీగా లాస్ట్ వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చినట్లయితే మీ గోల్ని త్వరగా రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిలీవ్ యువర్ సెల్ఫ్. కాబట్టి ప్రిపరేషన్లో కావచ్చు, అండ్ ఫర్దర్గా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా మీ ఇన్నర్ కాన్ఫిడెన్స్ అనేది హై లెవెల్లో ఉండాలి. మీకు జాబ్ వచ్చినా జాబ్ రాకపోయినా అది ఇట్స్ నాట్ ఎన్ రీజన్. కాబట్టి జాబ్ వచ్చినా జాబ్ రాకపోయినా ఇన్నర్ కాన్ఫిడెన్స్ అనేది హైగా ఉన్నప్పుడు మీరు మీ యొక్క సమాధానం ఎదుటి వాళ్ళకి ఇచ్చే విధానం కానీ, అండ్ మీ క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధానంలో కానీ చాలా తేడా ఉంటుంది. అంటే మీ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చేంజ్ అవుతాయి. కాబట్టి మీ ఇన్నర్ కాన్ఫిడెన్స్ని ఎప్పుడు హైగా ఉంచుకోండి, మోరల్ని ఎప్పుడు హైగా ఉంచుకోండి, అండ్ డూ హార్డ్ వర్క్. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి పర్సనల్లీ ఫ్రమ్ మై సైడ్, ఆల్వేస్ యూ షుడ్ రెడీ ఫర్ ప్లాన్ బి. కాబట్టి మీరు సేమ్ ఓన్లీ గవర్నమెంట్ జాబే కొట్టాలి, ఓన్లీ డిఫెన్స్ పరంగా వెళ్ళాలి, ఓన్లీ నాకు ఆ జాబే కావాలి, నేను బ్యాంక్ సెక్టర్లో ఆ జాబే కొట్టాలి, నేను దానికి ప్రిపేర్ అవుతానంటే కుదరదు. మీకుండే ఎలిజిబిలిటీకి, మీకుండే నాలెడ్జ్కి, అండ్ మీకుండే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఏ జాబ్స్కి అయితే మీరు ఎలిజిబిలిటీ అవుతారో అది మీ యొక్క ప్రిఫరెన్స్ బట్టి ప్రతి ఒక్క జాబ్కి మీరు అప్లై చేసుకోండి. మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేయడం వల్ల మల్టిపుల్ ఆపర్చునిటీస్ రావడం వల్ల ముందు ఏదో దాంట్లో సెటిల్ అవ్వండి. సెటిల్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా మీరు ఆ జాబ్ చేస్తూనే, ఆ జాబ్ లైక్ పార్ట్ టైం జాబ్గా అనుకుంటూ జాబ్ చేస్తూనే
ఫర్దర్‌గా మీ ఫైనల్ గోల్‌కి ప్రిపేర్ అవ్వండి. అంతేగాని సేమ్ ఒకటే జాబ్ కోసమని నేను ఏ జాబ్‌కి అప్లై చేయను. నాకు కావాల్సింది అదే జాబు. ఆ జాబ్ కోసమే నేను ట్రై చేస్తూ ఉంటా అని చెప్పేసి టైమ్ వేస్ట్ చేయడం వల్ల మీ ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫర్దర్‌గా లైఫ్‌లో సాధించాలంటూ చూసుకోవడానికి కూడా ఏముండదు. కాబట్టి ప్లాన్ బి అనేది కంపల్సరీ ఏ జాబ్‌కైనా కూడా.